అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా డిఆర్ఏ టీడీ గారి ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఏలో ఉన్నటువంటి గౌరవ ఎంప్లాయీస్, అలాగే డిఆర్డీఏ గ్రూపుల్లో ఉన్నటువంటి డాక్టర్ గ్రూపులో ఉన్నటువంటి మహిళలందరూ కలిసి పెద్ద ఎత్తున 120 స్టాల్స్ తోటి రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి చేతి, అలాగే మహిళలు చేసేటువంటి వృత్తులు, ముఖ్యంగా 90% వాటితోటి ప్రతి ఒక్కటి కేరళ దగ్గర నుంచి, ఒక తేనె దగ్గర నుంచి, పప్పాక బొమ్మల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి హస్తకళలతో ఉన్నటువంటి హ్యాండిక్రాఫ్ట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ పెట్టడం. అలాగే కొన్ని కాశ్మీర్ నుంచి 10-20% కాశ్మీర్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. అంటే ఈ ఎగ్జిబిషన్స్, డ్వాక్రా బజార్లు పెట్టడం అన్నది ఏంటంటే ఎంకరేజ్ చేయడానికి ఇది. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ 10 మందికి తెలియాలా. ఇక్కడ సేల్స్ చేయడం జరిగింది. ఆ సేల్స్ ఒకటే కాకుండా ఒక ఇన్ఫర్మేటివ్ ప్రతి చోట కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి రాష్ట్రంలో శాస్త్రాలు జరుగుతున్నాయి చేయడానికి కష్టపడి ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టినట్టు అటువంటి డిఆర్డీఏ తరఫున అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మరిన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా మనం పెట్టగలిగే రోజు ప్రతి చోటకి కూడా దీని అవేర్నెస్ తీసుకుని వెళ్ళాలన్నది విషయాలు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, క్షణాంతర యుద్ధాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే ఆర్టిఫిషియల్గా మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ మనకు కట్ అయిపోతా ఉన్నాయి. మీరు చెప్తా ఉన్నారు, ఆడాడో వచ్చి కింద ఇంటర్నెట్ కట్ చేసేస్తానని చెప్తా ఉన్నారు. సో పక్కన గ్యాస్ ఎక్కడో బ్లాస్ట్ అయితే, ఎక్కడో మెల్లిస్తో గ్యాస్ బ్లాస్ట్ అయితే ఇక్కడ మనం సెల్లు టైట్ అయిపోతుంది. అలాగే మనం దైవవృత్తులకి ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చినప్పుడు మనం దైవవృత్తులు చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటుంది. ఈరోజు మన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంబంధించిన ట్రేడ్ ఫెయిర్కి గౌరవ శాసనసభ్యులు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ విచ్చేయడం జరిగింది. విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐ క్యాంపస్లో ఉన్నటువంటి 120 స్టాల్స్ని కూడా ఎమ్మెల్యే గారు చాలా 2 గంటల పాటు చక్కగా తిరిగి ఎవరైతే స్టాల్స్ పెట్టుకున్నారో ఆ మహిళలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, అలాగే పబ్లిక్ అందరినీ కూడా వచ్చి చూడమని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే మహిళలు ఉత్పత్తి చేసినటువంటి రకరకాల ప్రోడక్ట్స్ అక్రాస్ ద స్టేట్ మనకి 26 జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. అలాగే ఒక 10 స్టాల్స్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మరి పెట్టున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి ఈ మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలని, అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి బజార్లు, డ్వాక్రా బజార్లు పెట్టి మరి మన జిల్లాలో ఉన్నటువంటి మహిళలను కూడా వీరి ద్వారా మోటివేట్ చేసి మరి వారి ఆదాయాలను పెంచడానికి మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఇచ్చేసినటువంటి శ్రీ పంతం నానాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగిలిన అందరూ కూడా విఐపీస్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, అలాగే మన డ్వాక్రా సభ్యులు కానివ్వండి, మహిళలు అందరూ ఇచ్చేసి 30 వరకు ఇది కాబట్టి వారి టైంని బట్టి వచ్చేసి ఈ సభ్యుల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.